ఎలా ఇరుకు సార్ ఎలా రోడ్డు మాత్రం చాలా బాగుంది. రోడ్డు ఈసీఆర్ రోడ్. అది హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చెన్నై. కబోర్డ్లో స్పేస్ సరిపోలేదు, సో అన్నీ కిందే పెట్టేసిన. ఇవన్నీ జాకెట్, డ్రెస్సెస్ అంతా. సో డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి స్మాల్ టేబుల్ ఉంది, సో అక్కడ ల్యాప్టాప్ పెట్టేసి యూజ్ చేసుకుంటాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి చెన్నై బీచ్కి వెళ్దాం. లెట్స్ గో. మెరీనా డ్రైవ్ రోడ్. ಸರ್ ಇಂದ ಬೀಚ್ ಹೋಗ ಮುಡಿಯದಾ ಲಾಸ್ಟ್ ನೆಟ್ సిగ్నల్ డైవర్షన్ పెట్టినాడు. లైట్ హౌస్, చెన్నై లైట్ హౌస్. బీచ్కి వచ్చాం. అర్లీ మార్నింగ్ రావాల్సిండేది, ఇప్పుడు వస్తున్నాం. ఇదంతా టూ వీలర్ పార్కింగ్, ఈ పక్క అంతా కార్ పార్కింగ్. అంటే నడుచుకొని పోయాక మారదాక హాట్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ అవుతాయండి ఇక్కడ. ఎండ మాత్రం భారీగా ఉంది. మార్నింగ్ టైం వచ్చినందుకు ఫుల్ బీచ్ అంతా ఎంటీగా ఉంది, మొత్తము ఫ్రీగా ఉంది, రిలాక్స్గా. చెన్నై లైట్ హౌస్ ఇప్పుడు బాగా కనబడుతుంది. చెన్నై లైట్ హౌస్ బా ఊరికైనా స్మైల్ రోడ్. ఏదో పార్టీ మీటింగ్ జరుగుతుంది, భారీగా ఉన్నారు జనాలు. బ్రో కొంచెం సరే ಯಾರು ಎಡಪ್ಪಾಡಿ ಹೌದಾ ಪಾರ್ಟಿ ಆಫೀಸಾ ಇದು? ಪಾರ್ಟಿ ಆಫೀಸಾ ಇದು? ಹಾಂ ಹಾಂ అంతేలే. రూమ్కి వచ్చి ఫుల్ లగేజ్ అంతా ప్యాక్ చేసేసినాము, ఇంకా స్టార్ట్ అయిపోతాము. లగేజ్ ప్యాక్ చేయడం అనేది పెద్ద టాస్కే.
లెట్స్ గో బామర్ది. బాయ్ బాయ్ చెన్నై. బాగా హీట్ ఉందిరా బామర్ది, టెంపరేచర్ భారీ పెరిగిపోయింది. రాత్రి చలి కొనిగినాము. ఇది మెయిన్ రోడ్ వచ్చా, ఇక్కడ నుంచి రైట్ తిరిగినామంటే కంటిన్యూగా వెళ్ళిపోవచ్చు. మరియన్ బీచ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనం పోవాల్సింది. వీటి నుంచి రోడ్ ఇంకా సూపర్, ఇచ్చి పడేయచ్చు ఇంకా రోడ్. హెల్మెట్లు 2 అంత సీరియస్గా ఏం పట్టుకుంటారు, ఊరికే మనకు ఊరికే కాడిచ్చినారు అంతే నిన్న. సడన్గా మ్యాప్ ఆఫ్ అయ్యా, ఇప్పుడు ఓపెన్ అయ్యారు. ఏదో స్ట్రక్ అయ్యా ఫోన్. என்ன சார் எல்லாம் இருக்கு சார் எல்லாம். நான் இங்கே ஆந்திரா இந்த வரேங்க, பாண்டிச்சேரி போகிறோம். இல்லை சார், இன்னும் புதுசாக பைக்கு. நான் எஸ்டர்டே வந்தாச்சு சார் சென்னைக்கு. எவ்வளோ சார்? எப்போ சார் அது? சரி சார், பே பண்ண ஃபோன்பே பண்ண சார். ஃபோன்பே ஏடிஎம் கார்டு இருக்கு சார். இருக்கு. மகாபலிபுரம் பாண்டிச்சேரி கன்னியாகுமரி, அங்கே கேரளா கொச்சி, ఆంధ్ర హిందూపూర్ అనంతపురం. సో నిన్న ఫైన్ వేసినారు కదా, అది ఇక్కడ చూపించింది. క్రాస్ చెక్ చేసినారు వాళ్ళు. ఇక్కడ ఫైన్ లేకుంటే ఇడిచిపెడతా అండి. ఫైన్లు ఉండకూడదు, బండి మీద ఊరికే వేయాలి పంచాయత్ అని కట్టేస్తాం అనుకోండి. ఇంకా ఇంతమంది హెల్మెట్ లేకుండా పోతా ఉంటారు. అదే అట్లే ఉంది చూస్తే. లేదంటే ఆడబట్టుకుంటారు వాళ్ళు. ఇట్లయినా అంతా సిగ్నల్ క్రాస్ చేస్తూ ఉంటారు, అయినా వాళ్ళని ఎక్కువ పట్టుకోరు. బయట నుంచి ఏదన్నా వేరే స్టేట్ గాడి కనబడితే అయిపోయి ఫైన్ లేయడమే. ఉడకైతుంది ఫుల్. సిటీ బయట తాడితేనే, సిటీ బయట వెళ్ళిపోతేనే మనకు కొంచెం ఫ్రీ అయ్యేది. ఈసీఆర్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి రోడ్ కొంచెం బాగుంది కదా. బండి తీసుకున్నప్పటి నుంచి 10,096 కిలోమీటర్స్ తిరిగింది. ఓ న్యూ బైక్ హంటర్. టోల్ ప్లాజా. ఓ బాగుంది. ఇది కార్నర్ చూడే, అక్కడ నీళ్ళు ఉండేది పూర్తి. ఆ సైడ్ అంతా మళ్ళీ ఈ సైడ్ అంతా కూడా నీళ్ళు పోతా, నీళ్ళలోనే ఉంటా అంట. రోడ్డు మాత్రం బీభత్సంగా ఉంది. హ్యాపీగా మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ
నొక్కి సాగుతుంది. రోడ్డు మాత్రం చాలా బాగుంది. రోడ్డు ఈసీఆర్ హైవే అంట. సఖత్గా ఉంది. నాన్ స్టాప్. ఈ సైడ్ అంతా సముద్రమే, పక్కన అంతా సముద్రమే. చూడండి ఇసుక కనబడుతుందా. అప్పుడే అంటే టౌన్ విలేజ్ ఊర్లు వచ్చినాయి కాబట్టి అప్పుడు అక్కడక్కడ బిల్డింగ్స్ అన్నీ కంటిన్యూగా ఉంటాయి. బట్ ఇక్కడ లేదు, బిల్డింగ్స్ కానీ ఏదీ లేదు. ఇంకొంచెం వెళ్తేనే సముద్రం కనబడుతుంది. ఇంకా రైట్ సైడ్ అంతా ఇంకా నది. పెరియూర్ అంటే ఏదో చిన్న విలేజ్ ఉంది. ఆ క్లైమేట్ కూల్నెస్ తెలిసిపోతుంది మాకు. కానీ స్టాప్ చేసి ఒక దగ్గర నిలబెడితే మాత్రం హీట్ మామూలుగా లేదు. మహాబలిపురంకి రీచ్ అయినాము. ఇంకా బైక్ మంచి ప్లేస్లో పార్క్ చేసి లగేజ్ అంతా పెట్టేస్తే, సో ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ లాకర్లో, ఇక్కడ పెట్టేసి వెళ్తాం. లగేజ్ ఎక్కాను. టికెట్ తీసుకోవాలా? ఇండియన్ సిటిజన్కి 40 రూపీస్. మహాబలిపురంలో చూసేవి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఈ షోర్ టెంపుల్ ఒకటి. సో సూపర్గా ఉంటుంది, చూద్దాం. హిస్టారికల్ ప్లేస్. 728 CEలో పల్లవ రాజసింహ పీరియడ్లో ఇది కట్టించిండేది. ఇక్కడ మెయిన్గా ఈస్ట్కి క్షత్రియ సింహేశ్వరం, వెస్ట్కి రాజసింహేశ్వరం అనే టెంపుల్స్ ఉంటాయి. గర్భగుడి ఒక సైడ్ శివలింగం ఉంటుంది, ఇంకో సైడ్ సోమస్కంద ప్యానెల్ ఉంటుంది. ఇక్కడ సముద్రం సైడ్ హెవీ వాటర్ ఫ్లో అయినప్పుడు, ఈ సైడ్ అంటే సముద్రం నుంచి హెవీ వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ ఇండికేషన్ కనబడుతుందంట. సో ఇక్కడ కూడా వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది, వాటర్ లెవెల్. దాన్ని బట్టి ఇక్కడ డేంజర్ ఉంటుంది అని ఎస్టిమేట్ చేసేదానికి ఇండికేషన్ మాత్రం ఉపయోగపడుతుంది. బట్ చాలా వరకు ఈ ప్లేస్ అంతా డిస్ట్రాయ్ అయింది. చూడండి, చాలా వరకు ఇవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి స్క్రప్చర్స్. ఇక్కడ అన్ని చెక్ ఉండేవంతా వాల్కి. ఏది మనకి కనబడతానులే సరిగా క్లారిటీగా లేకున్నట్లు అయిపోయినాయి. అక్కడి వరకు ఉన్నాయి చూడండి నందులు, వరుసగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? అది సైడ్ అయిన నందు పెట్టినాయి చూడండి. ఇక్కడంతా స్క్రప్చర్స్ ఉండాలి యాక్చువల్గా, బట్ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఈ ప్లేస్లో కూడా ఒక ఐడియల్ ఉండాలేమో, ఈ స్పేస్లో ఏది లేదు. కానీ ఇది లయన్గా ఉంది. ఇంత లోపల కూడా, ఎంత స్మాల్ స్పేస్లో కూడా చెక్కినారంటే రియలీ గ్రేట్ యార్. సింగిల్ స్టోన్లో వాటర్ స్టోరేజ్కి రెడీ చేసినారు చూడండి.
ఇక్కడ చూసేసినాము. ఇక్కడ ఎండ మాత్రం చాలా ఉంది. బయటికి వెళ్ళి మంచిగా జ్యూస్ తాగల. జ్యూస్ తాగేసి నెక్స్ట్ బీచ్కి వెళ్దాం. ఈ బీచ్కి వెళ్ళే రూట్లోనే లెఫ్ట్ సైడ్ షోర్ టెంపుల్. సో షోర్ టెంపుల్కి ఎంట్రన్స్లో నుంచే పక్కనే ఒక రూట్ ఉంటుంది, చిన్న రూటు. నడుచుకుని వెళ్తే లోపల బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాం. మహాబలిపురంలో మెయిన్ ఉండేది షోర్ టెంపుల్. దీని తర్వాత ఒక బటర్ బాల్ అని ఒక స్పేస్, ఒక స్టోన్ ఉంటుంది. దానికి వెళ్దాం. బీచ్ కూడా చూసేసినాం. ఇంకా ఇక్కడ అయిపోయింది. బైక్ తీసుకొని ఇక్కడ కొద్ది దూరం ఒక 1/2 కిలోమీటర్ అట్లా వెళ్తే ఒక ప్లేస్ వస్తుంది. ఇక్కడే అన్ని హిస్టారికల్ ప్లేస్. ఇక్కడ కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఇది కృష్ణ మండపం. ఈ ప్లేస్లో లార్డ్ కృష్ణ గోవర్ధని కొండని ఎత్తుకున్నట్ల, అంటే గోవర్ధన గిరిని చేతితో ఎత్తుకుంటాడు కదా, సో ఆ సిచ్యువేషన్ని రిఫ్లెక్ట్ చేస్తూ చెక్కినారు. Unfinished rock cut cave temple. It's north of Krishna Mandapa. Krishna's butterball is a natural monument delicately balanced by the nature of slope of the hillock. The boulder is approximately 6 meters high and 5 meters wide. 6 meters height undanta, vedalpu 5 meters undanta. Weight almost all 250 tons. It stands on approximately 1.2 meters base on slope. 1.2 meters మాత్రమే బేస్ అంట. లోకల్ పీపుల్ దీన్ని కృష్ణ బటర్బాల్ అని పేరు పెట్టినారు. ఇట్ హ్యాస్ నో రిలేషన్ విత్ లార్డ్ కృష్ణ.
ఇక్కడే మేము లగేజ్ పెట్టేసింది ఈ షాప్లో. సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ 2 వీలర్ పెట్టేసి మనము ఆరామ్స్ వెళ్ళొచ్చు. లగేజ్ కూడా బ్యాక్ 10 రూపీస్ మాత్రమే. ఇంకా రిటర్న్ వెళ్తాం. పుడుచ్చేరికి వెళ్తున్నాం ఇప్పుడు. పుడుచ్చేరిలో 1 డే స్టే చేస్తాం. ఈరోజు ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. టైం ఇప్పుడు 6 o'clock అయింది. సన్సెట్ టైం అయింది. నైట్ రైడే ఉంటుంది. ఇక్కడ పిక్చర్ ఆ హెల్మెట్ మీద చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనబడుతుందో. సూపర్ కదా. పుడుచ్చేరి రీచ్ కావాలంటే ఇంకా 82 kilometers వెళ్ళాలి. ఇక్కడ కనబడుతాను ఎక్కువ కొబ్బరి తోటలో. బాబా ఎంత ఫుల్ గ్రీనరీగా ఉంది ఏరియా. ఫంటాస్టిక్. సూపర్. బాబా అది సూపర్గా ఉంది రోడ్. పుడుచ్చేరి 53 kilometers. పుడుచ్చేరి 31. పాండిచ్చేరి ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ ఇంకొక 3 kilometers అట్లా వెళ్తే ఎక్కడైనా మంచి రెస్టారెంట్ కానీ హోటల్ కానీ ఏదైనా చూసుకుంటాము. మంచి స్పాట్ లొకేషన్లో. చెన్నైలో మంచి లొకేషన్లోనే దొరికింది కానీ బీచ్కి మాత్రం కొంచెం దూరము. మరి బీచ్కి దగ్గర అంటే చాలా కాస్ట్లీగా అసలు దొరకట్లేదు. మినిమం 2 kilometers అసలు లోపలికి వెళ్తేనే దొరికినాయి. ఇప్పుడు కూడా బీచ్కి దగ్గరలో ట్రై చేస్తాం మోస్ట్లీ మ్యాక్సిమం. మహాబలిపురం నుంచి పాండిచ్చేరి రూటు ఎక్సలెంట్గా ఉంది. అసలు డే టైం ఏంటంటే ఇంకా ఇచ్చి పడేస్తాం మేము. సూపర్గా వచ్చేసినాము స్పీడ్గా. ఒక మేబీ 8 o'clock అయింది కరెక్ట్ పాండిచ్చేరికి రీచ్ అయినా. పాండిచ్చేరికి ఇంకో బయటే ఉన్నాం మనము. ఏదో ఉండరా పోలీసులు. బట్ హెల్మెట్ ఒకరికి ఉంది అంతే. 10 గాడీలు ఉండాడ. ఫైనల్ అసలు దొరకదు అంటున్నారు. వీకెండ్ ఒకటి కదా. పాండిచ్చేరికి రీచ్ అయినాము. ఇక్కడ రూమ్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నాము. ఇంకా అగోడా అని ఓయో అని సెర్చ్ చేసి ఆ ఓయోకి పోతే ఆ ఓయోలో ఉండే మా రూమ్స్ అన్నీ అయిపోయినాయి. సో అవి లేవు అని వేరే రేటింగ్ ఇస్తున్నాడు. ఆ ఓయోలో 1000 చూపిస్తే అక్కడ చూస్తే 1500 2000 చెప్తున్నారు. సో ఇట్లే ఇంకా స్ట్రీట్లో సెర్చ్ చేసుకొని వస్తాం. మెయిన్ రోడ్లో ఉంటే అంతే రేట్లు ఉంటాయని చెప్పి. సో ఇది మంచిగా ప్రాపర్టీ మంచిగా కనబడింది. వేరే సెర్చ్ చేసుకుని వస్తే ఇంకా బైక్ పార్కింగ్ నాకు మెయిన్ బైక్ పార్కింగ్ లేదని చెప్పి నేను 2-3 హోటల్స్ని స్కిప్ చేసుకుని వచ్చిన. బట్ ఇక్కడ మంచిగా పార్క్ చేసేయచ్చు మన బైక్. సేఫ్గా ఉంటుంది. 2 days ఉండాలి కదా. సో మేము ఈరోజు లేట్ అయిపోయింది. అందుకు టుమారో కూడా ఉండి టుమారో నైట్ కూడా ఉందాం అనుకున్నాం. దాని తర్వాత మార్నింగ్ స్టార్ట్ అవుతాము. అంతవరకు ఇక్కడే 1 day మంచిగా చిల్ అవుతాం.
మంచిగా ఎంజాయ్ చేసి స్టార్ట్ అవుతాం. సో ఇక్కడ రీజనబుల్గానే మాట్లాడినాము. పర్ డేకి 1300 అంట. బాగుందా పర్లేదా? సరే ఇంకోటి పర్లే బాగానే ఉంది. స్టఫ్ అంతా ఇక్కడ పడేస్తాం. జాకెట్స్ అన్నీ కొంచెం నానిపోయినాయి కదా, సో ఆరేస్తాం. గుడ్ నైట్.